సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాము. ఎక్కడెక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా గాలిలో దేవుని మాటలు వినబడుతున్న ప్రజలందరికీ ఆయన ఆశీర్వాదములు, దీవెనలు ఎల్లప్పుడూ సదాకాలం ఉంటాయి. సరే, ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందా. ప్రేమగల జీవం గల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములు పొందనాలు. స్తోత్రం స్తోత్రం నాయన, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, సమాధానకర్త, గొప్పది దేవ. స్తోత్రం స్తోత్రం నాయన, సహాయం చేయండి నాయన. చంటి పిల్లలను కాచి కాపాడండి, రోగులను స్వస్థపరచండి, దిక్కులైన అనాథలను ఆదుకోండి. बचाले तेरे लोगों को, बचाले तेरे शहर को पूरी आदत से, पूरे विचार से, शाप से, पाप से తండ్రి నువ్వే విడిపించి రావనొచ్చిన ప్రార్థిస్తాను. నేటి వాక్య అధ్యయనం మందు ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని, శత్రుకార్యములు అయిపోయి దూరపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యముల నుంచి ఈరోజు మరి ఆదికాండం మరి 41వ అధ్యాయం నుంచి 10వ వచనం నుంచి చదువుకోబోతుంటున్నాం. ఈరోజు ఫరో తన దాసుల మీద కోపగించి నన్ను భక్ష్యకారులకు అధిపతిగా కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మరి మిద్దె మీద ఉండగా కలలు కంటిని. ఒకనాడు మరి వేరు భావములు కల కంటిని. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతి దాసుడు ఒక హెబ్రీ వాడును మాతో కూడా ఉండేను. అతనితో మా కలలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటిని భావములు మాకు తెలిపాను. ఒక్కొక్కనికి కళ చొప్పున దాని భావమును తెలిపాను. అతడు మాకు ఏ భావమును తెలిపాను ఆయా భావములు చొప్పున జరిగాను. నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించిరి, భక్ష్యకారుని వేలాడదీసిరని ఫరోతో చెప్పగా, ఫరో యోసేపును పిలిపింపమని కాబట్టి చెరసాల నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు ధరించుకొని ఫరో యొద్దకు వచ్చాను. ఫరో యోసేపు, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగలవారు లేరు. నీవు కలను వినిన ఎడల దాని భావమును కూర్చి వింటిని అని అతనితో చెప్పాను. యోసేపు, దాని నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునుగా కానీ ఫరోతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మరి ఫరో ఒక కలగన్నాడు. దాని గురించిన భావాన్ని చెప్పడానికి మరి ఎవరు కూడా అక్కడున్న మరి ఎంతో మరి పాండిత్యం గలవారు మరి ఉన్నప్పటికీ దాని భావమును, దాని వివరణ గురించి తెలుపలేకపోయారు. సరిగ్గా మరి యోసేపు చెరసాల్లో మరి కొంతకాలం అక్కడ ఉన్నప్పటికీ మరి దేవుడు తనను తిరిగి తాను పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములు నేను జ్ఞాపకం చేసుకున్నాను అని తను మరి జ్ఞాపకం చేసుకున్నాడు. అదేవిధంగా ఫరోకు ప్రతిదీ ఫరో దగ్గర ఉంటాడు కాబట్టి ప్రతి విషయము తనకు తెలిసిపోతుంది. కాబట్టి తను టెన్షన్ పడుతుంటే ప్రతి అవసరత తను పక్కనుండి కాబట్టి తీర్చాల్సిందే. కాబట్టి మరి అదేవిధంగా మరి ఈ విషయం కూడా తను కలవడం అన్నప్పుడు, అయ్యా ఒక వ్యక్తి ఉన్నాడు, నేను చెరసాల్లో చూశాను, తను ఇంకా అక్కడనే ఉన్నాడని చెప్పినప్పుడు వెంటనే తనను పిలిపించాను నేను ఫరో యోసేపును పిలువనంపించాడు. కాబట్టి చెరసాల నుండి అతన్ని త్వరగా రప్పించని అతని క్షౌరము చేయించుకొనెను. కాబట్టి మరి అతడు బట్టలు ఫరో యొద్దకు రప్పించబడెను. కాబట్టి మంచి బట్టలు కట్టుకున్నాడు, క్షౌరం చేయించుకున్నాడు. కానీ క్షౌరము చేయించుకున్నాడంటే మరి నాటి మరి దేవుని బిడ్డలైన వారు మరి ఈజిప్టు సాంప్రదాయం ప్రకారము అక్కడ మరి క్షౌరం చేయించుకోవాలి. ఎవరు వెళ్ళినా కూడా రాజు దగ్గరికి క్లీన్గా ఉండాలని క్షౌరం చేయించుకునే పద్ధతి విధానం ఉంది. కాబట్టి చాలా మర్యాద పూర్వకంగా తాను చేస్తూ వచ్చాడు. ఒక్కోసిన పౌలునిగా చూస్తాం, నేను ధర్మశాస్త్రానికి వ్యతిరేకని కాను అంటూ కింక్రేలో తాను క్షౌరం చేయించుకున్నట్టు చూస్తాం. అలాగే ఇక్కడ కూడా మరి తాను క్షౌరం చేయించుకొని మరి ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో మరి యుద్ధకు వెళ్ళాలంటే ఒక చెరసాల నుండి, ఈజిప్టు చెరసాల నుంచి మనిషి బయటికి రావాలంటే మనిషి చచ్చి బతికినట్టే. కాబట్టి మరి అటువంటి చెరసాల నుంచి, చీకటి గదిలో నుంచి
దేవుడు తనను వెలుగులోకి నడిపించాడు. తనకు మంచి భవిష్యత్తు మరి రాబోయే దినాల్లో తనకు దయచేసేవాడు ఉన్నాడని చూస్తుంటున్నాను. కాబట్టి ఏసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరో క్షేమకరమైనది ఉత్తరమించుగా కానీ ఫరోతో చెప్పాను. కాబట్టి కొందరు విషయాల్లో మరి దైవజనులు స్వార్థకులు మరి కొంతమంది మరి చెప్తూ ఉంటారు, అయ్యా మీరు ఫలాంది చేయగలుగుతారు కదా అంటే అవును అని చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం మరి దేవుని బిడ్డలుగా తాను నా వలనైతే కాదు, ఇది దేవుడే మరి ఫరోకు చేయగలడు అని క్షేమకరమైనది ఉత్తరం ఇవ్వగలడు అని మరి యోసేపు తనను ముందుకు పెట్టుకుంటలేడు, దేవుణ్ణి వెనుకన ఉండి దేవుణ్ణి ముందు పెట్టుకున్నాడు. అంటే తనకు ఎంత తెలిసినప్పటికీ దేవుడు హెచ్చాలి, నేను తగ్గాలి అన్నట్టు ఫరో మరి తను ఉత్తరం ఇచ్చినట్టు యోసేపు చూస్తుంటున్నాను. అలాగే మరి అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడింటిని, బలిసినయు చూపునకు అందమైనవి 7 ఆవులు వేటిలో నుండి పైకి వచ్చాను, జమ్ములో మేయుచుండెను, మరియు నీరసమైనవి బహు వికారములు కలిగినవి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చాను, వీటి తర్వాత వికారమైనవి 5 ఈజిప్టు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయిన వికారముగా ఆవులను కలిసిన మొదటి 7 ఆవులను తినివేశాను. అవి వాటి కడుపులో పడెను కానీ అవి కడుపులో పడినట్లు కనబడలేదు. మొదటి ఉన్నట్లేనే అవి చూపునకు వికారంగా ఉండెను. అంతలో నేను మేల్కొంటిని, మరియు నాకు కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులను దంటును పుట్టాను, మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన తర్వాత మొలిచాను. ఈ పిన్నులను ఆ మంచి వెన్నులను మింగివేశాను. ఈ కళ జ్ఞానులకు తెలివి చెప్తిని కానీ దాని భావమును తెలపగల వారెవరూ లేరని అతనితో చెప్పాను. అందుకు యోసేపు, ఫరో కనిన కళ ఒకటే, దేవుడు తాను చేయబోయినది ఫరోకు తెలియజేశాను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులు 7 సంవత్సరములు. కళ ఒకటే, వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరములు. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పెన్నులను కలవు 7 సంవత్సరములు. నేను ఫరో మాట ఇదే, దేవుడు తాను చేయబోయినది ఫరోకు చూపించాను. కాబట్టి మరి దేవుడు తమరికి రాజా మరి చూపించాడు, ఏదైతే సంభవింపబోతుందో కరువు, దాని గురించి 7 సంవత్సరములు సమృద్ధి పంట, 7 సంవత్సరములు కరువు వస్తుంది. కాబట్టి మరి దీని గురించిన భావాన్ని దేవుడు నీకు ముందుగానే తెలియజేశాడు. కాబట్టి రాజాగారు మరి ఈ విధంగా చేయండి, ఈ విధంగా మరి దేశాన్ని నడిపించండి అంటూ మరి ఫరోకు వివరించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి 2 కళలు 2 భావాలు తనకు తెలియజేశారు. కాబట్టి 7 సంవత్సరములు కరువు, 7 సంవత్సరములు సమృద్ధి పంట. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇదిగో ఈజిప్టు దేశమంతటను బహు సమృద్ధి గల పంటను 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చు. అప్పుడు ఈజిప్టు దేశమంతటా సమృద్ధిగా యావత్తును పండును, ఆ కరువు దేశములో పాడు చేయును. దాని తర్వాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ఈ కార్యము దేవుని నిర్ణయింపబడినది, ఇది దేవుని శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకును రేపటి రెట్టింపబడెను. కాబట్టి ఫరో వివేకం జ్ఞానము గల ఒక మనుషుని చూచుకొని ఈజిప్టు దేశమంతటను అతని నియమించెను. కాబట్టి ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతిగాను నియమించెను. సమృద్ధిగా పంటను 7 సంవత్సరములు ఈజిప్టు దేశమును 5వ భాగమును తీసుకునే వలెను. కాబట్టి రాబో మంచి సంవత్సరములు దొరుకు ఆహారమంతా సమకూర్చి ఆ ధాన్యమును ఫరో చేతికి అప్పగించి ఆయా పంట ఆహారమునకు భద్రపరం చేయవలెను.
కరువు చేత ఈ దేశంలో నశించి పోకుండా ఆహారము ఈజిప్టు దేశంలో రాబో కరువు సంవత్సరములన్నీ ఏంటికి ఈ దేశమును సమగృహంగా ఉండునని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తముగా ఉండెను కనుక అతడు తన సేవకును చూచి తని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచాను కనుక నీ వలె వివేక జ్ఞానం గల వారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరి విధేయులవై ఉందురు. సింహాసనం విషయంలో మాత్రమే నీకంటే నేను పైవాడు అని యోసేపుతో చెప్పాను. ఫరో మరి ఈ విధంగా తాను చెప్పినప్పుడు మరి ఫరోకు తాను ఒక అధికారికి ఎవరైతే బాగుంటారని చూసినప్పుడు యోసేపే తన కళను భావమును వివరించినాడు కనుక మరి నువ్వే ఉండు అని యోసేపుతో ఫరో గారు రాజాగారు చెప్పినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి గిడ్డంగులన్నింటినీ సిద్ధపరిచాడు. మరి పండిన పంటను తీసుకొచ్చి గిడ్డంగులలో సిద్ధపరిచాడు. కాబట్టి రాబోయే కరువు నిమిత్తమై ఆహారాన్ని భద్రపరిచినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఇది మనం ఈ రోజుల్లో టౌన్లో ఉన్న గిడ్డంగులన్నిటినీ నాటి మరి యోసేపు గారు మొట్టమొదటిగా తాను ఆహార భద్రతను సిద్ధపరిచినట్టు చూస్తున్నాం. కరువు కాలంలో ఏ విధంగా ప్రజలకు మరి ధాన్యాన్ని సరఫరా చేయాలంటే అది టౌన్ నుంచి సిటీ నుంచి అయితేనే మరి పల్లెలకు వెళ్తుంది, గ్రామీణ ప్రాంతాలకు వెళుతుంది అని మరి ఆ విధంగా ఈజిప్టు ప్రాంతంలో ఆనాడు మరి యోసేపు గారు సిద్ధపరిచినట్టు చూసుకుంటున్నాం. సోదరులారా మరి ఇక్కడ చూస్తుంటున్నాం, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉండును యోసేపుతో చెప్పాను. కాబట్టి విధేయత మరి నీకంటే పైవాడు, సింహాసనం అంటే నీకంటే పైవాడిగా నేను ఉంటాను, కానీ అందరూ నువ్వు చెప్పినట్టు వినాలా అని యోసేపుతో తాను తెలియజేస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి 41వ వచనంలో మరియు ఫరో చూడము ఈజిప్టు దేశమంతటా మీద నేను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసును వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతనికి ముందర జనులను కేకలు వేసిరి. అట్లు ఈజిప్టు దేశం అంతటి మీదను అతన్ని నియమించను. మరియు ఫరో నేను ఆయనను నీ సెలవు లేకుండా ఈజిప్టు దేశం అంతటను ఏ మనుషుడు తన చెయ్యి అయినను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జబ్నాతు నెహు అను పేరు పెట్టాను. అతనికి ఓను యాజకుడైన పోతిఫరు కుమార్తె అయిన ఆసెనతును ఇచ్చి పెళ్లి చేశాను. యోసేపు బయలుదేరి ఈజిప్టు దేశం అంతటను సంచరించను. యోసేపు ఈజిప్టు రాజైన ఫరో ఎదుట నిలిచి 30 సంవత్సరములుగా ఈడు ఉండెను. యోసేపు ఫరో ఎదుట ఉన్నప్పుడు వెళ్ళి ఈజిప్టు దేశం అంతటా సంచారము చేశాను. కాబట్టి మరి ఓను యాజకుడైన మరి ఆసెనతునిచ్చి పెళ్లి చేసినట్టు చూస్తున్నాం. అలాగనే మరి చూసినట్టయితే నతు అనే పేరుకు మినర్తత్ అనే దేవత పేరు, అంటే వారు విగ్రహారాధికులను మరి వివాహం చేసి యోసేపుకి ఇచ్చినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా మరి ఈజిప్టులో ఇతడు కూడా పరాయివాడు కనుక ఫరో మరి నాటి కాలంలో మరి అక్కడి ఈజిప్టు ప్రజలు నమ్మడం లేదు, కానీ యోసేపును నమ్ముతున్నాడు. కాబట్టి తాను కూడా ఒక యాత్రికుడు లాగానే మరి ఆ కాలంలో వచ్చి ఉంటున్నాడు. కాబట్టి అరబ్ దేశంలో మరి సంచార గృహంలో వారు తిరిగేవారు కనుక మరి తనను కూడా మరి వ్యతిరేకించేవారు కొంతమంది ఉన్నారని, కాబట్టి తాను యోసేపును నమ్మినాడు. ఈజిప్టు ప్రజల కన్నా, ఈజిప్టు అధికారుల కన్నా ఫరో యోసేపును నమ్మినాడు. కాబట్టి నేను నిన్ను అధికారిగా నియమిస్తాను, నీవే అన్నీ చూసుకున్నాలా, నాకు ఏం తెలియదు. కాబట్టి నీ పైన నేను ఒక అధికారిగా ఉంటాను అంటే మరి ఇక్కడ చెప్పినట్టు నీవు
నా ఇంటి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరికీ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందును యోసేపుతో చెప్పాను. కాబట్టి సింహాసనం విషయంలో తప్ప నీ మీద వేరే అధికారం నాకు లేదు. కాబట్టి మరి దేవుడు తనను ఒక పరిపాలనా వ్యవస్థను తన చేతికి, యోసేపు చేతికి అప్పగించాడు. కాబట్టి మరి దేవుడు తనకు అప్పగించిన పనిని దేవుడు సమస్తమును తాను చేస్తూ వచ్చాడు. ధాన్యాన్ని సమకూర్చు వచ్చాడు. ప్రజలకు కావాల్సిన ఆహార ధాన్యాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇప్పటి కాలంలో మనం జరుగుతున్న యుద్ధాన్ని బట్టి చూస్తే ఉక్రెయిన్ రష్యా కానీ, అలాగనే మిడిల్ ఈస్ట్లో కానీ, ఇజ్రాయెల్లో కానీ జరుగుతున్న యుద్ధాన్ని బట్టి చూస్తే ఎంతో ఆహార కొదువని చూస్తుంటున్నాం. ఎంతో కరువును చూస్తుంటున్నాం. అక్కడ తిండి గింజలు దొరకక బాంబుల వర్షం కురిచి ఎంతో నష్టపోతున్నారు. కాబట్టి అట్లాంటి ప్రాంతాలకు ఆహారము ఎంతో అవసరం. అలాగే భూకంపాలు, యుద్ధాలు జరిగినప్పుడు ఎంతో ఆహారము అక్కడ అవసరమై ఉంటుంది. కనుక సోదరులారా, ఇక్కడ కూడా కరువు వచ్చింది కనుక కరువు రాబోతుంది. కాబట్టి యోసేపు ముందుగానే దాని భావాన్ని అక్కడున్న రాజుకు తెలియజేశాడు. కాబట్టి ఈ రోజుల్లో కూడా రాజ్య వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ సరిగా ఉండాలంటే, ప్రజా వ్యవస్థ సరిగా పరిపాలన కావాలంటే ఒక మంచి నాయకత్వము, ఒక మంచి దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె సలహాలు ఇవ్వడం, దేశానికి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడము ఎంతో అవసరం ఉంటుంది. కాబట్టి డ్రగ్స్, వ్యభిచారము, ఉగ్రవాదాన్ని 24 గంటలు నడిచేటి వీటిని తాగుబోతుతనము, వీటన్నిటిని ఆపాలంటే మంచిని ప్రజలకు పంచాలి, అధికారులకు వాటిని తెలియజేయాలి. మంచి నాయకులకు దాన్ని తెలుసుకొని దాన్ని చేసేవారిగా, దేవుని బిడ్డలు వారికి సరైన సలహాలు ఇచ్చేవారిగా ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి ఈ నేటి వ్యవస్థ బాగుపడాలంటే దేవుని బిడ్డల చేతుల్లోనే ఉంది. నేటి ప్రభుత్వం బాగుపడాలంటే దేవుని బిడ్డల చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మనం ప్రార్థించాలా, వాక్యము ప్రజలకు అందించాలా, సరైన దిశలో ప్రజలు నడిపించాలా, నాయకులకు, అధికారులకు మంచి విషయాలు తెలియజేయాలా, దేవుని గురించిన అవగాహన చేయాలా. కాబట్టి జో మక్సద్ బతానా నహీ మక్సద్ బచానే కా, అంటే ఈ విశ్వం ఏ విధంగా సృష్టి ఏ విధంగా ఆరంభించబడిందో, ఏ విధంగా ముగించబోతుందో దేవుడు దీనికి తీర్పు తీర్చబోతున్నారు. కానీ ఇందులో ఉన్న అధికారులు, నాయకులు దేవుని చేతిలో ఉన్నారని వారికి తెలియజేయడం అవసరం ఉంది. నాటి రాజులు ఏ విధంగా దేవుని మాటలు విశ్వసించి, దేవుని గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రం చదివి ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వారు ఉన్నారు. దాన్ని తృణీకరించి అక్కడున్న ప్రభుత్వాలు పడిపోయినట్టు చూస్తున్నాం. సోదరులారా, ఆయా జీవితాలు, నాయకుల జీవితాలు, అధికారుల జీవితాలు మనం చూస్తున్నప్పుడు ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. బబులోను పతనం కానిక, అలాగనే నెబుకద్నెజరు అడవిలోకి వెళ్ళడానికి ఎన్నో విషయాలు మనం చూస్తాం. కాబట్టి తిరుగుబాటే వారి పతనానికి కారణం. కాబట్టి పతనం కాకుండా జీవితంలో అనేకమైన వెలుగు సంబంధాలైన జీవితాలు జీవించాలి, మంచి పోరాడాలి, మంచి బ్రతుకు ప్రజలకు ఉండి జీవించి ప్రజలకు అందించాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి దేవుడు కోరినట్టు మానవుని జీవితము ఉండడం అవసరం ఉంది. కాబట్టి పత్తర్ దిల్ బనాయతో రాతి లాంటి జీవితాన్ని, రాతి లాంటి హృదయాన్ని దేవుడు మార్చినప్పుడు మన హృదయాన్ని దేవుడు తన చిత్తం చొప్పున నడవడం అవసరమే ఉంది. కాబట్టి यीशु के मर्जी का अपनी किस्मत बना चुके, अपनी लिखी रिहाज सब मिटा चुके हैं. కాబట్టి ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చేవారు ఉండాలి. ఆయన కార్యాలను ఎల్లప్పుడూ చేసేవారిగా ఉండాలి. దేవుడు యోసేపుకు సహాయం చేసిన దేవుడు, అక్కడున్న ఫరోను కరువు ప్రాంతం నుంచి విడిపించిన దేవుడు ఈరోజు మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల జీవగల మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదములు కొందనాల స్తుతులు స్తోత్రం నాయన.
రానున్న దినాల్లో నీ మాటలు అనేకులు విన్నట్లు వారి హృదయాలు తెరవండి, వారి కుటుంబాలు దీవించండి, మా దేశాన్ని బాగు చేయండి, ప్రజలను వారి ఆహార సమృద్ధి విషయంలో సహాయం చేయండి, ప్రజలు సుఖశాంతులు కలిగి జీవించినందుకు సహాయం చేయండి. ఆయన నేరాలు దౌర్జన్యాలను అరికట్టమని ప్రార్థిస్తాను. నీకే ఘనత మహిమ ప్రభువులు లభిస్తుంది. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.